వికే గారు, మీకు మిగతా డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి నమస్కారం. సోదరులందరికీ నమస్కారం అండి. ఆ ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా అనేటువంటిది రాష్ట్ర రాజకీయాల్ని ఏం కుదిపే సీన్ ఉండదు. ఉమ్, అయితే వైసీపీలో మాత్రం చాలా ప్రభావం ఉంటుంది. ఉమ్, ఎందుకంటే నంబర్ 2గా చూడబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ తో పాటుగా అక్యూజ్గా ఉండడమే కాదు, జైల్లో గడిపి బయటకు వచ్చినటువంటి వ్యక్తి, రాజ్యసభలో ఉండి పార్టీ స్పోక్స్ పర్సన్ గా, పార్టీ నాయకుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడు. బీజేపీతో బీజేపీతో అనుసంధానం చేసినటువంటి వ్యక్తి. ఉమ్, అటువంటి వ్యక్తి ఎందుకు రాజీనామా చేసినాడు అనేటువంటిది చర్చ సహజంగా ఉంటుంది కదా. కేవలం వైసీపీలోనే కాదు, బయట ఉండేటువంటి వ్యక్తుల్లో కూడా చర్చ అయితే జరుగుతుంది. ఎందుకు ఈ పరిణామాలు ఎందుకు వచ్చినాయి అనేటువంటిది. ఇప్పుడు నేను అనుకుంటున్నాను వికే గారు, ఉమ్, ఇదేదో ఆయన వైరాగ్యం వచ్చి రాజకీయాల మీద ఆసక్తి తగ్గిపోయి నేను సేద్యం చేసుకుంటా, వ్యవసాయం చేసుకుంటున్నా అన్నటువంటి ఆ మాటల్లో నిజాయితీ లేదని నా అభిప్రాయం. ఉమ్, దీని వెనుక ఇంకా పెద్ద కారణాలు ఏవో ఉండాలా, ఉమ్, అవి మనకి ఈ రోజు తెలియదు, ఉమ్, రాబోయే కాలంలో తెలుస్తే తప్పనిసరిగా. ఉమ్, ఈ ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చినటువంటి కష్టాలు ఏం లేవు, కొత్తగా ఆయన మీద కేసులు కూడా రాలేదు. ఆయన ఏమి ఇప్పటికిప్పుడు తను ఏదో ఒకటి తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏమి లేదు, కుటుంబంలో కానీ బయట కానీ. ఆ, ఇప్పుడు చాలా సడన్ నిర్ణయం తీసుకున్నా అంటే ఇతరాత్ర ప్రభావితం చేసేటువంటి అంశాలు కొన్ని ఏవో ఉండి ఉండాలి. ఉమ్, ఆ, నా అనుమానం ఏంటంటే, అంటే మీకు పట్టాభి గారికి కొంచెం కష్టం కలగొచ్చు. పర్లేదు చెప్పండి. నా అనుమానం ఏంటంటే, నాకేముంటది. అంటే మీ కొంచెం సరే, మీకు కాకపోయి పట్టాభి, ఎందుకంటే నడుస్తున్నటువంటి చరిత్ర చూస్తే ఎవరైనా ఏ రాజకీయ పార్టీలో ఉండే వ్యక్తి ఉండొచ్చు, నేను రాజకీయాలు విరమించుకుంటా అని చెప్పే హక్కు ఉంది. నేనేమి ఆయన హక్కు నేను కాదనడం లేదు, నేను సన్యాసం స్వీకరిస్తాను. ఈరోజు మమతా కులకర్ణి సన్యాసిని అయింది, అది ఆమె ఇష్టం, అది దాన్ని మనమే కాదనము. అవును, విజయసాయి రెడ్డి కూడా సన్యాసం తీసుకుంటే మనమేమంటాము, ఆయన ఇష్టం అది. అవును, కానీ ఆ సందర్భంగా చెప్పాడు, నేను సత్యహరిచంద్రుని వారసుని అని. అవును, ఆ ఈ ఎవరు నవ్వు వినేవారు నవ్వుకుంటాడనే సిగ్గని ఉండాలి కదండి. నేను సత్యహరిచంద్రుని వారసుని, నేను అబద్ధం చెప్పలేదు రాజకీయాల్లో. అరే అది చెప్పండి, నువ్వు బయటికి ఎందుకు వచ్చినావు అని చెప్పడమే అబద్ధం. ఉమ్. ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చినావు అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదంటున్నాడు. జీవితంలో అబద్ధం చెప్పలేదు అన్నదే పెద్ద అబద్ధం. పెద్ద అబద్ధం అది. ఇప్పుడు ఆ సందర్భంగా వివరణ ఇచ్చాడు, ఏది మన వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి. ఎవరో చెప్పినా అంట, ఆయన చెప్పినా అంట. అరే ఏమన్నా నమ్మే మాటనా ఇది? నువ్వు ఒక పార్టీ నాయకుడివి, నువ్వు ఆ పార్టీలో సెకండ్ పొజిషన్లో ఉండేవాడివి, ఏం తెలుసుకోకుండా బయటకు చెప్పేస్తావు ఆ ప్రెస్కు? ఇది అబద్ధం కాదా? ఒక కుట్రలో భాగంగా నువ్వు చెప్పినావు. ఆ కుట్ర ఏమిటి? దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలన్నటువంటిది మీ కుట్ర. దాన్ని బయటపడింది, అది తప్పనిసరిగా బయటపడింది. కాబట్టి ఇప్పుడే చెప్తున్నావు పక్కోనికి ఎవరికో ఫోన్ ఇచ్చినాడో అతను మాట్లాడినాడు అని. అంటే అదే పెద్ద అబద్ధం. షర్మిల గారు ఇంకోటి ఉన్నారు, నా పిల్లల్ని గురించి ఆయన చెప్పింది అబద్ధం అని. ఇట్లా అబద్ధాలు కనుక లెక్కేసుకుంటే ఆయన పుట్టుక అబద్ధము, రాజకీయాల అబద్ధం అన్నట్టుగా ఉంది కథ. ఇప్పుడు ఏమంటున్నాడు, సత్యహరిచంద్రుని వారసుని నేను అంటున్నాడు. కాబట్టి ఆయనలో నిజాయితీ నేను ఇప్పుడు అనుకుంటున్నాను. పట్టాభి గారు ఇబ్బంది పడరంటే ఒక మాట చెప్తాను, అది కూడా చెప్పండి. అది ఎందుకు ఆపేశారు మళ్ళీ? చెప్తాను ఏమంటే నేను వినింది